ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు సీరియల్ బీజాక్షర సీరియల్లో మాతృక చక్ర వివేక ప్రామాణిక గ్రంథం ద్వారా ఫకారము అనబడే బీజాక్షరం తెలియజేయడం జరుగుతుంది. ఫకారము పాశుపత బీజము అంటారు. ఇది ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళైనా సరే, ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళైనా ఆ వృత్తిలో అభివృద్ధి కొరకు చేసుకోవచ్చు. ఈ మంత్ర విద్యకి శ్రీ విద్యాపరంగా హౌం అని, ఇది మృత్యుంజయ బీజము అంటారు. హౌం, ఫం, హౌం ఈ విధంగా చేసుకుంటే ఈ మంత్రం ద్వారా వచ్చే వైబ్రేషన్స్, కొన్ని ఫీలింగ్స్ మీరు గెస్సింగ్ చేయటం కోసం సాలా కంద అనబడే ఒక చెట్టు వేర్లు పచారీ కొట్లు అమ్ముతారు. అది తెచ్చుకొని సాలా కంద, దాన్ని చూర్ణం తీసుకొని పాలలో కలుపుకొని తాగండి. తర్వాత ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, ఓణీలు పంచెలు పండగలు చేసుకున్న పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నా, అందరూ చేసుకోవచ్చు, వీళ్ళకి ముఖ్యమైనటువంటిది. ఎందుకని ముఖ్యమైనదంటే, వీళ్ళు భవిష్యత్తులో భారతదేశ నిర్మాతలుగా ఉండవలసిన వాళ్ళు, శ్రీ విద్యలో దూర్వాస మహర్షి అవ్వాల్సినంత వాళ్ళు అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. లలిత సహస్రనామం ప్రారంభం నుంచి మహాకుండలిని బిసతంతు తనియసి వరకు గూఢార్థ దీపిక ద్వారా శుద్ధ విద్యా మంత్ర సంపుటితో శ్రీ విద్యా గురువుల దగ్గర తెలుసుకొని ఆచరించండి. శ్రీ విద్యా గురువులు అంటే శ్రీచక్రార్చన చేసేవాళ్ళు. తర్వాత అది సబ్జెక్టు. దేనికి చేయాలండి? ఈ పిల్లలు ఓణీలు పంచులైన వాళ్ళకి ఎందుకు ఈ ప్రత్యేకత, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు ప్రత్యేకత అంటే, ప్రతి మనిషిలో భయము అనేది కంట్రోల్లో లేని చర్య. ఈ వయసులో ఉన్న వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలియక అనేకమైన కుటుంబంలో, బయట సమాజంలో, స్కూళ్ళల్లో అనేక సమస్యలు ఢీకొనాల్సి వస్తుంది. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ గురవుతారు. ఇవన్నీ ఎట్లా అంటే, దీనికి మీరు చెప్పేవన్నీ అంటే కొన్ని మీ కుటుంబంలో ఉన్న పిల్లల్ని బట్టి తెలుసుకుంటూ ఉండండి. మరి దీనికి ఎట్లా అంటే, ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఈ మహాకుండలిని బిస్తంతని అంటే ఇది మహా భయంకరమైనటువంటి శేషనాగ సర్పం అంటారు దీన్ని. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నా, ఇది అలంకారం కోసం చెప్పే మాటలు ఇవి. దీనికి అనేకమైనటువంటి పిల్లలు, వేల పిల్లలు ఉంటాయి ఈ సర్పానికి. వీటికి గ్రంథులు అని, చిప్స్ అని, తర్వాత హార్మోన్స్ అని వీటికి పేర్లు అన్నమాట. ప్రతి మనిషిలో వచ్చేసి వాళ్ళ కిడ్నీ పైన ఒక చిన్న సర్పం ఉంటుంది. ఆ సర్పం పేరు ఎండోక్రైన్ గ్రంథి అనబడే సర్పం ఉంటుంది. అది ఈ యొక్క తీసుకున్న ఆహారం రీత్యా, ఈ ప్రవర్తన రీత్యా ఒక్కసారి దాన్ని చికాకేసినప్పుడు ఏం చేస్తుందంటే, అది పాము కూరలోంచి విషం వదిలినట్టు ఒక విషం వదులుతుంది. ఆ విషం ఏం చేస్తుందంటే, దాని పక్కనే దాని భర్త, లేకపోతే ఇది భర్త, అది భార్యగా మీరు భావించుకోండి. ఈ భర్త వదిలిన విషాన్ని భార్య అడ్రినల్ గ్రంథి ద్వారా రక్తంలోకి పంపిస్తుంది. పంపించగానే వీళ్ళకు వెంటనే కోపము, భయము, చికాకు, ఆందోళన, ఏదో చెయ్యాలని, వాడిని లవ్ చేయాలని, మగవాడైతే దీనిలో ఇలాంటి గందరగోళమైన స్వరూప జ్ఞానం నశించిపోయే పరిస్థితులు ఈ యొక్క పాయిజన్ వలన కలుగుతాయి. ఈ పాయిజన్ని కంట్రోల్ ఈ లలిత సహస్రనామం నేను చెప్పిన వరకు చేసుకుంటే ఈ పాయిజన్ స్లోగా కూరలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది రిలీజ్ అయినప్పుడు వీళ్ళకి భయము అనేది తెలియదు. భయం అనేది ఎప్పుడైతే మానవుల్లో నశించిపోతుందో, సమస్య సత్యం భయం పిరికితనం, ఏనాడైతే ఆ భయం పోతుందో ఆనాడు వాడు చాలా ఉత్తమోత్తముడుగా తీర్చిదిద్దబడతారు మీ పిల్లలు. దీనికి ఆలోచించండి. నేను చెప్పినవన్నీ చెక్ చేసుకోండి మీ ఫోన్ల ద్వారా, ఉన్నతంగా వెళ్ళండి. అయితే
ఆ లలిత సహస్రనామం మాత్రం ఆ శ్రీ విద్యా గురువుల దగ్గర కానీ ఏదైనా సంధ్యావందనం చేసే ఆ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర తెలుసుకోండి. స్వస్తి.